కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధ్నిజాః వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాది సతతం వాగ్భూషణం భూషణం. గతిర్భర్తా ప్రభుః సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. జీవులకి గొప్పదైన గతి, గొప్ప స్థానము పరమాత్మ. ఆత్మ కాకుండా ప్రపంచంలో కనిపించేదంతా నశించిపోతుంది. కనుక సద్వస్తువు శాశ్వతమైన ఆత్మే సమస్త జీవులకు పరమగతి. ఈ శ్లోకంలో భర్త అంటే అందరినీ భరించువాడు, పోషించువాడు పరమాత్మ. కనుక అతడు జగత్తుకే భర్త. స్త్రీలకు పురుషులకు సర్వులకు భగవానుని భర్త అంటే భరించువాడు. లౌకికంలో భర్త అంటే స్త్రీలకు వివాహ బంధంతో వచ్చేవాడు భర్త అని అర్థం ఉంది. స్త్రీలు తమ పతి సేవ చేస్తున్నప్పటికీ జగత్పతి అయిన పరమాత్మ యందు కూడా అనన్యమైన భక్తి కలిగి ఉండాలి. కొంతమంది విధివశాత్తు వైధవ్యాన్ని పొందిన వారు కూడా దుఃఖంతో ఒక రకమైనటువంటి బాధతో కాలం గడపకుండగా ధైర్యం తెచ్చుకుని పరమాత్మనే భర్తగా తెలుసుకుని ధ్యానిస్తూ సేవిస్తూ ఉండాలి. ప్రభువు అంటే లోకానికి అంతటికీ ఒకే ప్రభువు, మహాచక్రవర్తి, విశ్వానికే సామ్రాట్, బ్రహ్మాండ నాయకుడు. కనుక చిన్న చిన్న రాజ్యాలని, గ్రామాలని, ప్రాంతాలకి 1000 ఏళ్ల లోకమంతటికీ ప్రభువైనప్పటికీ గర్వించకుండా ఉండి ఆ మహాప్రభువు యందు భక్తి ప్రవక్తలు కలిగి ఉండాలి. ఇంకా ఈ శ్లోకంలో వాడబడిన పదం సాక్షి. భగవానుడు సర్వ జగత్తుకు సాక్షి. మనుషులు చేసే పాపపుణ్యాలని సాక్షిగా ఉండి గమనిస్తూనే ఉంటాడు. కాబట్టి పనులు చేయటంలో జనులు జాగరూకులై ఉండాలి. ధర్మ మార్గాన్నే చేపట్టాలి. నివాస అంటే సర్వజీవులకు కూడా భగవానుడే నివాసం. ఎలాగంటే బ్రహ్మానందాన్ని లేదా ఈ బ్రహ్మాండాన్ని అంతటినీ కూడా అతని యొక్క కుక్షిలోనే ఉంది. ఈ బ్రహ్మాండం అంతా అతని కుక్షి అంటే అతని ఉదరంలో ఉంది. మనల్ని ఎవరైనా మీ నివాసం ఏదైనా అడిగితే ఇల్లు, వాకిలి లేదా మనం ఉంటున్నటువంటి ఊరి పేరు చెప్తాం. కానీ వాస్తవానికి ఈ సమస్తము దేని యందు నిలకడగా ఉంటుందో ఆ పరమాత్మ వాళ్ళ నివాసము. శరణం అంటే భగవానుడే పరమ శరణ్యుడు. నశించిపోయే ప్రాపంచిక వస్తువులని శరణు పొందితే ఏం ప్రయోజనం? శాశ్వత మోక్షాన్నిచ్చే సర్వేశ్వరునే శరణు కోరాలి. సుహృత్ అంటే పరమాత్మ అందరికీ ప్రాణమిత్రుడు. ప్రతిఫలాన్ని కోరకుండగా ఉపకారం చేస్తాడు. ఈ ప్రపంచంలో ఉండే మిత్రులలో సంబంధం ఈ దేహంతోటే తీరిపోతుంది. కానీ శాశ్వత మిత్రుడైనటువంటి భగవంతునితో సంబంధం ఎల్లకాలం శాశ్వతంగా ఉంటుంది. కనుక అటువంటి పరమాత్మనే నిరంతరము ధ్యానిస్తూ ఉండాలి. జై గురుదత్త.